హాయ్ ఫ్రెండ్స్! ఈ మోడల్ చూసారు కదా! బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టేసి సారీలోంచి కొంచెం క్లాత్ అయితే తీసుకొని ఇలా డిజైన్ చేశానండి. రౌండ్ నెక్ పెట్టుకొని సింపుల్‌గా పెట్టుకోవాలన్న వాళ్ళైతే ఈ మోడల్ పెట్టుకోవచ్చు. చాలా బావుంటుంది. కొత్తవారు కూడా సింపుల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఇలా బాక్సెస్ లాగా వస్తాయి. ఆల్రెడీ ఈ మోడల్ అయితే మన ఛానల్‌లో కటింగ్ స్టిచ్చింగ్ ఉంది. కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి. దీనికైతే నేను పైపింగ్ కూడా ఇచ్చాను చూసారా? థ్రెడ్ పైపింగ్ వస్తుంది. పఫ్ అనేది సింపుల్‌గా ఇలా చిన్నగా అయితే పెట్టేసాను. బార్డర్ వచ్చిందని చెప్పి. క్లాత్ తక్కువ ఉన్నా కూడా మనం ఇలా సింపుల్‌గా అయితే పెట్టుకోవచ్చు. చాలా బా వస్తుంది పఫ్ హ్యాండ్ అనేది. ఫ్రంట్ కూడా చూసారు కదా! హుక్స్ పట్టి, కాజా పట్టి మధ్య గ్యాప్ రాదు. క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ ఇది. నెక్ కూడా మనం ఎప్పుడు వీ షేప్‌లో కాకుండా ఇలా రౌండ్‌గా ఇచ్చాము అంటే చాలా నీట్‌గా ఉంటుంది. చూడడానికి లుక్ అయితే బావుంటుంది. అలానే డాట్, నెక్, షేప్ బెల్ట్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా రావాలండి. కరెక్ట్‌గా వస్తేనే లుక్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. మొత్తం సైడ్ జాయింట్ లోపల మొత్తం అంతా షేప్ బెల్ట్ చూసారా? లోడింగ్ పద్ధతిలో ఉంటుంది మన స్టిచ్చింగ్ అనేది. బయట కూడా ప్లస్ అనేది ఇలా పర్ఫెక్ట్‌గా వస్తేనే మనం బ్లౌజ్ అనేది కరెక్ట్‌గా స్టిచ్ చేసినట్టు వస్తుంది. సారీ అయితే ఇలా ఉందండి. చాలా బావుంది. మీకు ఈ సారీ అండ్ బ్లౌజ్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి.